అమ్మ 1వ తారీఖున నీ భర్తన చనిపోయాడు ఉద్దేశపోయాడు అంటున్నారు, అది నిజమేనది? ఎలాగది? 30% కొట్టుకున్నాడు సార్. కొట్టుకుంటే కొడేసి చనిపోయాడని వదిలేసి అంటే ఇప్పుడు చనిపోయాడని వదిలేపోయి ఎవరో అతను పేరు గాబ్ శివ డాన్ ఏంటంటే డాన్ శివ. డాన్ అంటే ఏంటి? ఆ విధంగా మసులుతాడా? ఇప్పుడు ఇప్పుడు నీకు నా గొడవ అయిపోయింది, పోలీసులు కేసు రాశారు, బెయిల్ ఇచ్చి వదిలేశారు కదా, వదిలేని ఇంకేటి ఇప్పుడు? బెయిల్ మీద వచ్చి ముందుగా ముందు అలా తిరిగాడు, ఇప్పుడు అలా తిరిగి ఏం చేయలేరు, ఎవరు ఏం పీకలారని తిరుగుతున్నాడు. ఏమంటే తిరుగుతున్నారు? ఎంతమంది? డాన్ శివ. ఆయన కూడా ఎంతమంది? 6. ఈ 6 ఎవరు మీకు తెలుసా? మీకు 3 పేర్లు తెలిసేది, ముగ్గురు పేర్లు తెలుసు, ఉన్నవాళ్ళు 6 పేర్లు తెలియదు, ఇంకొన్న 3 పేర్లు తెలియదు. ఇతను గతంలో ఈ ఫోటో గతంలో కట్టెట్టుకి తిరిగిన ఫోటోలు ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారా? ఇప్పుడు మీకు ఏం కావాలి? అది మా మీద రాకుండా చూడాలి. అంటే ఈయన వలన ఏమన్నా మీకు మీ భర్తకి ప్రాణహాని ఉందని ఏమన్నా బాగుందా? మా ఫ్యామిలీకి ఉంది, మా భర్తకు ఉందండి. మొత్తం అందరినీ అంతగా చెంది పెట్టుకున్నాడు ఏమో తెలియదండి. కత్తెట్టుకుని మాత్రం తిరుగుతున్నాడండి, మన గొడవ అభికాంచి తిరుగుతున్నాడు. గొడవ అయ్యింది కానీ కత్తెట్టు తిరుగుతున్నాడు. పేరు మీద వచ్చాడండి బయటకు వచ్చి కాంచి నన్ను ఏం చేయలేరో, నేను ముందు అలా తిరిగాను, ఇప్పుడు అలా తిరిగినాను అని కత్తులెట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు అలా కదండి, మనం ఏం చేసినా మీకు న్యాయం జరగాలంటే ఎలా జరుగుతుంది అంటే ఈవిడ ఏమంటాం, మేము ఆ గ్రామం వదిలేసి వెళ్ళిపోతామండి, ఆ కుటుంబం గురించి అంటుంది. మరి ఎంతమంది కొడితే గ్రామం వదిలేసిపోయినాడు? మరి మీ సంఘాలు ఉన్నాయి కదా, మరి మరి దీనికి ఈ విధంగా అడిపోతున్నారు అంటే ఇప్పుడు ఈ కుటుంబం రౌడీజంగా ఉంటారా? మరి ఎవరు ఊళ్ళో రాజకీయ డాన్ శివ అంటే ఏంటి? డాన్ అంటే ఏంటి? రౌడీ అండి. ఇది ఈ విధంగా ఉంది. మరి అయితే దీని మీద ఎస్పీ గారి దగ్గరికి మొత్తం డిపార్ట్మెంట్ దగ్గరికి కలాలి కదా వెళ్ళి. మీరు ఊళ్ళో ఉన్న నాయకులు మాట్లాడుతారు, పోలీసులు కూడా మాట్లాడినట్లేదు. ఇది పోలీసులు కూడా మాట్లాడినట్లేదా? ఊళ్ళో నాయకులు ఆల్కే చేసుకున్నారు. అక్కడ ఉన్న నాయకులు ఎవరిని మాట్లాడలేదండి, ఎవరిని రానిత్తలేదండి. ఈ కుటుంబానికి జరిగే అన్యాయం చాలా దారుణంగా ఉందండి. సార్, రాష్ట్రంలో ఉన్న ప్రజలారా ఒకసారి దీని మీద పూర్తిగా ఆలకించండి. కత్తిపూడికి చెందిన పత్తిపాడు నియోజకవర్గం, కాకినాడ జిల్లా, శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరిలో అదే గ్రామంలో ఇదిగో డాన్ సీనట్టండి. అయిన గతంలో అయితే కత్తెట్టుకుని తిరిగి డాన్ శివంటండి. గతంలో కత్తెట్టుకుని రోడ్ల మీద తిరిగే ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి. ఇది గతం ఫోటోలు అండి. ఈయన 1వ తారీఖున గత జనవరి 1ని వీళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న గొడవ ఉంటే విచక్షణారహితంగా 6 వెళ్ళి చిత్తకొట్టడం జరిగిందంటండి. చచ్చిపోయాడని వదిలేశారట. ఆ వదిలేస్తే మన తొండంగి పోలీసు వారు కేసు కట్టారు, పోలీస్ స్టేషన్ కాకేశారు, స్టేషన్ మీద ఇచ్చేసి కేసు అయితే మన కోర్టుకి పంపించేశారంట. ఈలోగా కోర్టు నుంచి బెయిల్ తీసుకుని వచ్చి మీరు ఏం చేస్తారు? కులం పేరు చెప్పి తిట్టడం, అమ్మ కులం పేరు చెప్పి కులం పేరు తిట్టడం, తర్వాత కత్తులట్టుకుని తిరగడం. కత్తులట్టుకుని తిరగడం గతంలో ఏ విధంగా అయితే అతను కత్తులు తిరిగాడో అతను కత్తులట్టు తిరగడం ఇలా భయభ్రాంతులు గురవుతున్నారు. ఎవరన్నా బీసీ సామాజిక వర్గం అంటే మేము దేనికి ముందుకెళ్ళే కులాలు ఏం కాదండి. జనాభా అయితే మాత్రం భారీ ఎత్తున ఉంటారు. కానీ అక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే కత్తడి జరుగుతున్న భయభ్రాంతులు గురైపోతున్నారు వీళ్ళు. దానికని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్ గారు కానీ, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలి. దీని మీద ఎందుకు స్పందించాలంటే మీరు పక్కన ఈ విధమైన అత్యారాజకీయాల కింద ఉన్నాయి. ఇక్కడ చనిపోయాడని వదిలేసాడని నేను పబ్లిక్గా చెప్తున్నాను. ఇప్పుడు యారా అందులో బెయిల్ మీద వచ్చేసి మేము మా అబ్బాయి కుదరదు, మిమ్మల్ని చంపేస్తాం అని కత్తుల మీద తిరుగుతున్నాడని ఈ రోజుల్లో భయభ్రాంతులు గురయ్యి మన కాకినాడ జిల్లా ఎస్పీ గారి కల్లాకు వచ్చారు. అక్కడైతే కలిసి అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దాపురం డిఎస్పీ గారికి, అలాగే మన
పత్తిపాడు సిఏ గారికి, అన్నవరం ఎస్ఐ గారు కూడా ఏమో నాకైతే సిద్ధమయ్యామని వీళ్ళు అంటున్నారు. దయచేసి మనం అందరూ కూడా దీని మీద సభ్య సమాజంలో ఉన్నాం. సభ్య సమాజంలో ఉండి ఒక వ్యవస్థను నడిపే డిపార్ట్మెంట్ కూడా దీని మీద సరిగ్గా స్పందించాలి. ఇది కాకుండా గతంలో ఆయన అయితే ఇదిగో కత్తులట్టు రోడ్ల మీద తిరిగే ఫోటోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో అరిచాలు అవుతున్నాయి. ఈ ఫోటోల్ని ఇప్పుడున్న తిరుగుతుందని బట్టి ఈ కుటుంబం భయభ్రాంతులకు గురయ్యి కత్తిపూడి గ్రామాన్ని ఖాళీ చేసేసి మేము ఎక్కడికో దూరంగా పోవడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇతర పిల్లలతోటి ఈ కుటుంబం ఎక్కడ పోతే మరి ఏం బతుకుతారు? ఇల్లుంటాయి, ఈ ఇళ్ళని ఏ విధంగా బతుకుతారు? అందుకని మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఇది కాకుండా పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన వరుపుల సత్యప్రభ గారు కూడా దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏంటమ్మా మీరు ఈ విధమైన జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ చరిత్ర ఏంటి? వీళ్ళ చరిత్ర ఏంటి? వీళ్ళు ఎలా భయభ్రాంతుల గురించి చెప్తే ఏమైపోవాలి ఈ కుటుంబాలు? వీళ్ళు ఊరు ఖాళీ చేసి పోతానంటున్నారే. ఆ నియోజకవర్గంలో ఎంతమంది యాదవులు ఉన్నారు? భారీ ఎత్తులు ఉన్నా సరే ఈ కత్తులెట్టుకున్న రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది కదండి. జనవరి 31ని సరిపోయాడని వదిలేసిపోయారంటున్నారు. ఈ రోజు కూడా మంచం మీద ఎక్కలేదు అతను రామకృష్ణ యాదవ్ అనే వ్యక్తి. ఇలా చేస్తే ఎలాగా? కత్తిపూడి గ్రామంలో కూడా ప్రజల నాయకులు ఉన్నారు కదా, కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఒకవేళ పోలీసు వారు ఏం చేశారు? దెబ్బలు భరించడం కేసులు కట్టారు. ఈ కేసులు ఏం చేస్తే కేసులు పక్కనట్టుండే, కేసులు తీసేయండి అవసరం వచ్చేది. కానీ ఈ కుటుంబాన్ని ప్రాణరక్షణ కల్పించాలి కదా. ఇద్దరు పిల్లలతో భయభ్రాంతులు గురయ్యేటప్పుడు ఏ విధంగా చేయాలి? మేము ఒకటి అడుగుతున్నాం. నారా లోకేష్ గారు, మన కొలిదిల పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి వంగలపూడి అనితమ్మ గారు, తర్వాత వరుపుల సత్యప్రభ గారే ఈ కుటుంబానికి రక్షణ కల్పించాలి. మేము మీడియా ద్వారా ప్రాధాన్యపడి అడుగుతున్నాం. ఎవరికి చెప్పినా కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మనం కూడా మేము మాట్లాడాం. ఆ కుటుంబానికి న్యాయం చేయమంటే 2 రోజులు వచ్చి పలకరించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం, భయం లేకుండా చూస్తానని సత్యప్రభ గారు కూడా మాకు ఫోన్లో మాట్లాడారు. మరి ఇవాళ ఈ విధంగా రాత్రుళ్ళు ఎవరెవరో వచ్చి తలుపులు కొట్టి కత్తులతో తిరిగి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ చేస్తుంటే మగవాళ్ళకైతే భయం ఉండదు, ఆడవాళ్ళకి ఎంత భయం ఉంటుంది? ఈ మహిళ ఏమైపోవాలి? ఈ ఇద్దరు పిల్లలతో ఈ మహిళ ఏమైపోవాలి? ఏదైనా జరిగితే ఎవరన్నా దీనికి రెస్పాన్స్ ఎవరు? ఆ భర్తకి ఏదైనా జరిగితే ఈ మహిళ పరిస్థితి ఏంటి? ఇలాగైతే ఎలాగా? ఒకసారి ఆలోచించి ముఖ్యంగా నాయకులే దీని మీద స్పందించి రాష్ట్ర హోంమంత్రి గారు అనితమ్మ గారు దీని మీద యాక్షన్ తీసుకుని ఈ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించి వీళ్ళకి సెక్యూరిటీ, వీళ్ళకి కుటుంబానికి భరోసా కల్పించవలసిన బాధ్యత ఈ నాయకుల మీద ఉందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. నా పేరు పెద్దింజేటి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ, పేదల పార్టీ. ఈ సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఆ అధికారులే న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.